ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యలో ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ ఈ రోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈ రోజు సాకారం చేశాం. అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని. అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షన కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనమందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం? ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం, యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు. ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది, అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలను మనకి చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక పని చేయాల్సింది మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగే మన आदरणीय माननीय प्रधानमंत्री जी, आपको फिर से मैं भोगापुरम और उत्तरांध्र प्रांत को क्षेत्र को स्वागत करता हूं। मैं इतना इमोशनल हूं आज क्योंकि मैं भी इसी प्रांत से आता हूं। काफी समय से हम सुनते आ रहे, मेरे बचपन से सुनते आ रहे, यहाँ कोई किसी के लिए अवसर नहीं है। उत्तरांध्र से लोग बाहर जाते रहते हैं काम के लिए, पर आपने वादा निभाया। आपके मार्गदर्शन में, हमारे चंद्रबाबू जी के मार्गदर्शन में यहाँ पे जो इम्पॉसिबल लगता था वो आज पॉसिबल करके दिखाया। एक गेटवे जैसा विमानाश्रय आज हमने बनाया, हवाई अड्डा बनाया, और उसके साथ ही गूगल जैसे बड़े बड़े जो ग्लोबल इंस्टीट्यूशन है वो सब भी आज विशाखापट्टनम हमारे उत्तरांध्र में आ रहे हैं। ये हमारे सब के लिए, हमारी जो ताकत है यहाँ युवाओं के लिए, ये बहुत बड़े सौभाग्य की बात है। आपने अपना वादा निभाया और मैं इस मंच से आपको वादा देता हूँ, हमारे उत्तरांध्र के युवा से वादा देता हूँ कि आपका जो विजन है विकसित भारत 2047 का विजन में उत्तरांध्र का हर युवा व्यक्ति आपके साथ खड़ा रहेगा, आपके साथ काम करेगा। एक सशक्त समृद्ध भारत बनाने के लिए आपके साथ हर कदम में यहाँ के सारे युवाएं आपके साथ चलने के लिए तैयार हैं। ये इस क्षेत्र का आपके साथ हमारा वादा है और ये वादा निभा कर रखेंगे। आपको, हमारे आदरणीय चंद्रबाबू नायडू जी को, मंच पर बैठे सभी को दिल से मैं स्वागत करता हूं, ధన్యవాద్ भी करता हूं। और आपके यहाँ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం. మళ్ళీ యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో, ప్రజా సంకల్పమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు
మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారికి కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింసా నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర.